నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి కృష్ణ ఆధ్వర్యంలో ఊటుకూరు మాజీ సర్పంచ్ మన్నేరు లక్ష్మీ నర్సయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి లక్ష్మీ నర్సయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ, ఇంత ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అత్తికారి కృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజంపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగుంది మరి పోయి పచ్చని ఆశలు, తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా ఉగాది వేడుకలు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విశ్వవసు ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణ పూజలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్న ఎమ్మెల్యే పచ్చని ఆశలు, తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం IK1 OC వారాహ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని 2వ రోజు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5,000 వేతనం పెంచాలని, PF డబ్బులు యాడ్ చేయాలని గత నెల రోజులుగా యాజమాన్యానికి చెప్పినా కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచకపోతే యథావిధిగా సమ్మెకు దిగుతామని యాజమాన్యానికి హెచ్చరించారు. కార్మికులకు అందరికీ నేను నమస్కారం. మార్చి నెల 25వ తారీఖు యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది.
29 తారీఖు నుంచి 29 తారీఖు వరకు మేనేజ్మెంట్ స్పందించకపోతే 29 తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పోతామని కంపెనీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 29 తారీఖు నుంచి ఇది వరకు యాజమాన్యం మాకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దానితోటి అందరం నిరవధిక సమ్మెకు పాడడం జరిగింది. ఈ ఏటికి 2వ రోజు. బంగారం ఐకేఓసి వరాహ కంపెనీలో సాలరీస్ జీతాలు పెంపునకు సమ్మె జరగడం జరుగుతుంది. మాకు యాజమాన్యం ఇది వచ్చి చర్చలు జరపడం లేదు. ఈ రోజుకు 2వ రోజు సమ్మె. కొంతమంది కార్మికుల జీతాల కోసం ఆపినా కానీ యాజమాన్యం దిగి రావడం లేదు. సింగరేణి కూడా స్పందించడం లేదు. దీనికి మేము నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. పచ్చని ఆశలు, తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అల్లూరి జిల్లా రాజవమంగి మండలంలో ఎమ్మెల్యే శిరీషాదేవి భాస్కర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి టీడీపీ పాలనతోనే అని అన్నారు. ముందుగా నియోజకవర్గం ప్రజలకు విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం దూసరపాము ఎంపీపీ స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. బాగు చేయడం కోసం 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది. నిజంగా ఈ విషయం చాలా సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏజెన్సీ ప్రాంతంలో స్పోర్ట్స్ ఆడాలంటే సరైన సదుపాయాలు లేక మా బిడ్డలందరూ కూడా అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితులు. చాలా మంచి ప్లేయర్స్ అయితే మన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కూడా ఆడేటువంటి మంచి ప్లేయర్స్ అన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఉన్నారు. కానీ సరైన సపోర్టు అనేది లేకపోవడం వల్ల మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అట్లాగే ఈ గిరిజన ప్రాంతంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు 5 లక్షల రూపాయలు మన ఎంపీపీ స్కూల్ కేటాయించడం పట్ల ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము మన కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే మేము చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈ ఉగాది దినాన నేను అనుకుంటా ఉన్నాను. దానిలో భాగంగా మొదటిగా సర్వశిక్ష అభియాన్ నిమిత్తం 14 వర్క్స్ 11,20,00,000 రూపాయలు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం జన్మన్ అండి మొత్తం 11 వర్క్స్ ఇవి 24,54,00,000 రూపాయలు పిఎం జన్మన్ కింద శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ మొత్తం 7 రోడ్స్కి 30 కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారండి. అదేవిధంగా ఆర్ఎన్బి మొత్తం 15 రోడ్స్ 39,85,00,000 రూపాయలు ఆర్ఎన్బికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోకులాలు ఎన్ఆర్జీఎస్ ద్వారా మొత్తం మండలానికి 30 చొప్పున 11 మండలాలకి 330 మినీ గోకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 6,05,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఇన్ని కోట్లు కేటాయించడం పట్ల మన ప్రభుత్వానికి అదేవిధంగా మనం కూడా కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్రెడీ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే పూర్తి చేసి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మొదటి స్పీచ్లోని అసెంబ్లీలో పోలవరం నిర్వాసితులు పడుతున్నటువంటి బాధల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈరోజు చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో పోలవరం నిర్వాసితులందరికీ కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 100 కోట్ల పైనే నిధులు కేటాయించబడి పోలవరం నిమిత్తం కూడా మన కేంద్రం నుంచి నిధులు కేటాయించి ప్రభుత్వం ఎంతగానో మనకు సపోర్ట్గా ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మా గిరిజన ప్రాంతం నుంచి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అదేవిధంగా ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి కూటమికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉగాది దినాన ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఎప్పుడు సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా కోసం కూడా మీరు అనుగ్రహం జ్ఞాపకం చేసుకొని నా కోసం కూడా మీరు అందరూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.
చెరువును కూడా గుర్తించి చెరువును కూడా పూడితే తీయాలని మేము అడుగుతున్నాం. అలాగే తప్పకుండా మేము ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మొన్న పోలవరం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం, కనీసం రైతుల కోసం కానీ ఇలాంటి పూడికల తీతల విషయంలో కానీ ఎవరు పట్టించుకున్న నాదులే లేడు మన కోసం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ని చూస్తే 15 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అదేవిధంగా చెరువులకి ఇరిగేషన్ సంబంధించి అన్నీ కూడా మేము చాలా పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. సరైన ఎంప్లాయ్ లేక మేము ఇంకా సరిగ్గా పట్టించుకోక మేము రైతులందరం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తే మీ ప్రాంతానికి అన్ని ఏవైతే ఇరిగేషన్ సంబంధించి వేకెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాము, ఖచ్చితంగా మీ ప్రాంతం డెవలప్ చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేము హరీశ్ని కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తాము. మేడం గారు, ఉగాది పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆదిలాబాద్ బస్టాండ్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూదల అరవింద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక కూల్ డ్రింక్లకు వ్యతిరేకం, సహజ పానీయాలకు అనుకూలంగా ప్రతి సంవత్సరం ఈ ఉగాది పండుగ సందర్భంగా సమాజంలో అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ నందు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తూ కూల్ డ్రింక్స్ మానేయండి, సహజ పానీయాలు సేవించండి అనే నినాదంతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్. అనంతరం వారు మాట్లాడుతూ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి 1 కోటి రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ ప్రాంతాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తయారు చేసి రాత్రిలో భక్తులు ఉండడానికి భోజనశాలలు, యోగశాల, బాత్రూమ్లు ఉండడానికి వసతి ద్వారా కూడా తప్పకుండా నేను కల్పిస్తానని చెప్పేసి కరెక్ట్గా రామారెడ్డి ప్రజలు ఎల్లారెడ్డి ప్రజలు కరెక్ట్గా మరి ఆ దేవుని ఆశీర్వాదం కోరుతూ ఉగాది పండుగలకు అందరూ కూడా మీ కుటుంబం కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ కాలగల స్వామి దయ మనందరూ కూడా కోరుకుంటాం. మేషరాశి వారికి నవగ్రహాలు ఉన్నప్పటికీ 2 గ్రహాలను మనము ఆధారం చేసుకొని మన ఈ సంవత్సరం ప్రణాళిక వేసుకోవాలి. ఈ మేషరాశి వారికి మే 14th వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి అన్ని కార్యక్రమాలు సవ్యంగా చక్కగా సాగుతాయి. తరువాత మేషరాశి వారికి బృహస్పతి 3వ స్థానం వెళ్ళిపోతాడు కాబట్టి అంత అనుకూలంగా ఉండదు. పైగా మేషరాశి వారికి 7.5 శని 7 ఏళ్ల నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ కొత్త కార్యక్రమాలు చేయకుండా ఉన్నదాంతో సరిపెట్టుకొని ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి వారికి శని, గురు ఈ 2 అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ తత్శాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై మన కోసము గుళ్ళు, గోపురాలు, మంత్రాలు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో అది ఆచరించినట్లయితే ఉపశమనం
తప్పకుండా కలుగుతుంది. ఇక రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలంగా లేదు. మే 14 నుండి అనుకూలంగా ఉంటుంది. వాళ్లకు 2వ స్థానంలో బృహస్పతి వస్తాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి. శనీశ్వరుడు కూడా 11వ ఉంటాడు కాబట్టి ఈ 2వ రాశి వృషభ రాశి వారు కేవలం ఒకే ఒక గ్రహము కేతు గ్రహము. ఆ కేతు గ్రహాన్ని శాంతపరచడానికి మనము ఏదైనా జపతపాదులు చేస్తే బాగుంటుంది. ఇకపోతే 3వది మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు కాబట్టి మిథున రాశి వారికి ఇప్పుడు 14th మే వరకు అనుకూలంగా ఉంది. 14th మే తర్వాత కాస్త ప్రతికూలంగా ఉంటుంది. అనుకున్న పనులు జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ మిథున రాశి వారు బృహస్పతి గ్రహానికి రాహు గ్రహానికి శాంతి చేసుకున్నట్లయితే ఆవుకు ఏమైనా పెట్టడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆరోగ్యం భాస్కరాన్నిచ్చే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. ఈ సంవత్సరం ఆయనే రాజు కాబట్టి ఆయన అనుగ్రహం కావాలంటే తప్పనిసరి సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే 3వది ఇకపోతే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు బాగానే ఉంది మే 14th వరకు. తర్వాత అనుకూలంగా ఉండదు. ఈ మే 14th ఏంది అని మీరు అడగవచ్చు. మే 14th రోజే బృహస్పతి మారుతాడు. ఇప్పుడు ఒక రాశిలో ఉండి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అది చూసుకోవాలి. శని కూడా మారుతాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురు జూపిటర్ రాహు ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉండవు. ఇకపోతే సింహరాశి. సింహరాశి వారికి మే 14th నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం, గృహప్రవేశం ఏమైనా అనుకుంటే తప్పకుండా సింహరాశి వారికి సిద్ధిస్తాయి. ఈ సింహరాశి వారు శని రాహు ఈ 2 గ్రహాలను మాత్రం తప్పకుండా శాంతి చేసుకోవాలి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఇప్పుడు మే 14th వరకు సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వారు కూడా గురు గ్రహానికి 3 గ్రహాలు గురు, శని, కేతు ఈ 3 గ్రహములకు జపతపాదులు చేయవలసిందే. ఇక తులారాశి. తులారాశి వారికి గత సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఇప్పుడు మే 14 తర్వాత తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కేవలము ఈ తులారాశి వారు నవగ్రహాలలో ఒకే ఒక గ్రహము రాజులు చేయవలసిందే. ఇక తులారాశి వారికి గత సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఇప్పుడు మే 14 తర్వాత తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కేవలము ఈ తులారాశి వారు నవగ్రహాలలో ఒకే ఒక గ్రహము రాహు గ్రహానికి మాత్రమే వాళ్ళు ఏదైనా శాంతి చేయాలి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గత సంవత్సరంతో అనుకూలంగా ఉంది. మే 14 తర్వాత అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా నడపాలి. వృశ్చిక రాశి వారికి బృహస్పతి గ్రహం, జూపిటర్, రాహు గ్రహం ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆస్ట్రాలజర్స్ సంప్రదించి తగినటువంటి శాంతిని చేసుకోవాలి. ఇకపోతే ధనుర్రాశి. ధనుర్రాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి
ఆ సమస్య తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటారు, చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరము మే 14 తర్వాత అనుకూలంగా ఉంటుంది. కానీ శనీశ్వరుడు అలాగే కేతు గ్రహానికి మాత్రం శాంతి చేసుకోవాలి. ఇకపోతే మకర రాశి వారికి గత సంవత్సరం అనుకూలంగా ఉంది, ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మే 14 తర్వాత మకర రాశి వారు జాగ్రత్తగా ఉంటూ గురుగ్రహానికి కేతు గ్రహానికి జపతపాదులు చేయాలి. ఇకపోతే కుంభరాశి వారికి ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఎందుకు? బృహస్పతి మారుతాడు కాబట్టి 14 మే తర్వాత కుంభరాశి వారికి చక్కని కార్యక్రమాలు సిద్ధిస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అయినా శుభకార్యాల మూలాన ఖర్చులు పెడతారు కాబట్టి ఏమీ బాధపడాల్సిన పని లేదు కుంభరాశి వారు. ఇక చివరిది మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారికి గురు, శని, రాహు ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేవు. అందులో ప్రధానమైనవి 2. గురువు బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మారుతాడు, శనీశ్వరుడు 2 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. కాబట్టి ఈ మీనరాశి వారు మొన్న షష్టగ్రహం కూడా జరిగింది. షష్టగ్రహం కూడా జరిగిందో లేదో మనం భూకంపాలు చూసాం. ఈ గ్రహస్థితి ఖగోళంలో ఉండేటువంటి మార్పుల వల్ల భూకంపాలు ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. ఇక్కడ మన భారతదేశంలో అలాంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే ఇది వేద భూమి, ఇది శాస్త్ర భూమి, ఇది కర్మ భూమి, ఇది ధర్మ భూమి. ఇక్కడ యజ్ఞాలు, వేదాలు, హోమాలు, తపస్సులు ఎంత చేస్తారో మనకందరూ తెలుసు. వాళ్ళు ఉంటారు, కానీ దానికంటే ఎక్కువగా ఇది భారతదేశం కాబట్టి భా అంటే కాంతి. భా అనే శబ్దానికి భారతం అంటే భా ఎప్పుడు కూడా శైలి కాంతివంతంగా ఉంటారు. కాబట్టి మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనం నిన్ననే చూసాం. కాబట్టి ఈ మీనరాశి వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ, అలాగే గురువుకు శనగలు ఆవుకు పెట్టడం లేదా లేని వాళ్లకు దానం చేయడం ఇలాంటివి చేయాలి. అలాగే నల్ల నువ్వులు, అలాగే నువ్వుల నూనె, అలాగే రాహు కోసం మినుములు, బూడిద రంగు బట్ట ఇలాంటివన్నీ కూడా దానం చేసినట్లయితే మనకు వచ్చే ఆపద కొంత తగ్గించుకునే అవకాశాలు మనకు చక్కగా మన మహర్షులు మనకు అందించారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ సంవత్సరము ఫలితాంశం ఇలా ఉంది. మీకు సందేహం కలగవచ్చు. ఈ పచ్చని ఆశలు, తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.